అన్న శివాజీ గారు హీరోయిన్ల మీద కామెంట్ చేశారు. బట్టలు సంస్కారంగా వేసుకోండి, సావన్లు కనిపించేలా వేసుకుంటే బాగోదు అన్నట్టు మాట్లాడారు. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్. కానీ వర్డ్ విషయంలో ఆయన స్వచ్ఛమైన తెలుగు కాకుండా శరీర భాగాలు అని అంటే సరిపోయిండు. ఎందుకంటే కొంచెం ఏదో నాటుగా మాస్గా మాట్లాడినట్టు అనిపించింది బాస్. కానీ శివాజీ గారు చెప్పిన విషయంలో 100%. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచే కదా ఏదైనా. ఇప్పుడు నిధి అగర్వాల్ గారి విషయంలో కూడా పాపం రాజా సాబ్ విషయంలో ఆమె ఫుల్గా సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే ఎవరు ఆ డ్రెస్ కూడా దాంట్లో కూడా ఒక పదార్థమే. నా విషయం ప్రకారం శివాజీ గారు చెప్పింది, ఆయన చెప్పింది 100% కరెక్ట్. దాంట్లో ఎటువంటి తప్పలేదు. కానీ ఏదైతే వర్డ్ వాడినారో అది వాడకపోయి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే శరీర భాగాలు అని అంటే దాంట్లో ఎవరు వ్యర్థంగా చూడరు. సంభాషణ కూడా కొంచెం అంత నీట్గా ఉండేది. ఆయన వాడిన పదం కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ కూడా లేడీస్ ఉన్నారు కాబట్టి, ఆయన చుట్టుపక్కల కూడా హీరోయిన్స్ ఉన్నారు, యాంకర్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే శివాజీ గారు రష్మిక గురించి కూడా బాగా చెప్పారు. ఆ రష్మిక తీసిన సినిమాని మొన్నది గర్ల్ ఫ్రెండ్ అనుకుంటు, దాంట్లో ఓన్ని తీసేయండి చున్నీ తీసేయండి అని డైరెక్టర్ చెప్పారు. మళ్ళీ ఆ డైరెక్టర్కి శివాజీ గారు ఏం సమాధానం చెప్తారో నా అభిప్రాయం అండి. వాళ్ళ వైఫ్ కూడా ట్వీట్ చేసినట్టుంది. మంచి తీసుకోకుండా ఈ చెడుని తీసుకోవడానికి ఏంటంటారు కారణం? అదే నేను చెప్తున్నా కదా, శివాజీ గారు చెప్పింది 100% కరెక్టే. కానీ కొన్ని పదాలు ఉంటాయి కదా మనం, ఎందుకంటే ఒక సభ అది, ఆ సభలో అది దండోరా సినిమా సభ అయినా కూడా ఆయన మాట్లాడినారు, అది పర్సనల్ అయినా కూడా మాట్లాడారు. కానీ ఒక నలుగురు సభలో కాకుండా అది యూట్యూబ్ ద్వారా మాధ్యమికల ద్వారా చాలామందికి చేరుతుంది కాబట్టి కొంచెం శరీర భాగాలు అని అంటే ఎక్కడ వల్గర్ ఉండదు కాదు. ఎందుకంటే మనం సైన్స్లో వివరించేటప్పుడు కూడా ప్రైవేట్ పార్ట్స్, శరీర భాగాలు వివరిస్తాం కాబట్టి దానికి కూడా సెన్సార్ ఏమీ ఉండదు. కానీ ఒక పబ్లిక్లో అలా ఒక రోడ్ సైడ్ వాళ్ళు మాట్లాడే భాషను ఉపయోగించడం కొంచెం తప్పంది. శివాజీ గారి విషయంలో 100% నేను ఒప్పుకుంటాను. ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఒక పదం ఆయన చేంజ్ చేసుకు ఆ పదానికి ఆయన అప్లాజీ ఇచ్చేస్తే అందరూ సైలెంట్ అయిపోతారని నా అభిప్రాయం అండి. గతంలో శివాజీ హీరోగా చేశారు, మరి హీరోగా ఉన్నప్పుడు కదా హీరోయిన్స్ కూడా ఆయన సినిమాలో యాక్ట్ చేశారు. మరి అప్పుడు కామెంట్ చేయను అతను ఎందుకు ఈ టైంలో కామెంట్ చేస్తారు, ఎందుకు వచ్చింది? అది డైరెక్టర్లు అప్పుడు గ్లామర్ ఫీల్ అంటే ఆయన చెప్పేది పబ్లిక్ మీటింగ్లో చెప్పాడమ్మా. ఇప్పుడు గ్లామర్ ఫీల్ అంటే కంపల్సరీగా హీరోయిన్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అగ్రిమెంట్ ప్రకారమే వాళ్ళు షూటింగ్ తీస్తారు. కానీ ఆయన చెప్పింది అంటే ఈ మధ్య జరిగిన నిధి అగర్వాల్ ఆ సంఘటన బట్టి లేడీస్ నీట్గా ఎక్కడైనా ఫంక్షన్లకి నలుగురు ఉంటారు కాబట్టి నీట్గా రండి, ఒక తెలుగు సంప్రదాయం ఫుల్గా నిండుగా చీర కట్టి రండి అన్నారు. కానీ మీరు అన్నట్టు లేడీస్ మనోభావాలు ఆయన చెప్పిన ఒక వర్డ్ ఉంది కదా, అలా చెప్పకపోయింటే బాగుండు. దానికి ఆయన అపాలజీ ఇస్తే అందరు సైలెంట్ అయిపోతారని నా అభిప్రాయం. అనసూయ అంటే ఇంకా ఆమె కూడా చెప్పడం అవసరం లేదు, ఆమె ఫేస్బుక్ ఓపెన్ చేస్తేనే అందరికీ తెలుసు. కానీ ఆయన చెప్పిన వే కొంచెం మొరట్గా అనిపించింది. కానీ 100% కరెక్టే. ఎందుకంటే ప్రతి ఇళ్ళలో ఆడపిల్లలు ఉంటారు కాబట్టి ఆ విషయంలో చెప్పడం, అక్కడున్న హీరోయిన్స్ కూడా ఒక అమ్మాయి కూడా చెప్పడం జరిగింది, నేను ఈరోజు ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చా శివాజీ గారు ఉండటం వల్ల. అలా ఎవరో ఒక భయం ఉన్న వాళ్ళు. ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ అనేది అక్కడొకటే కాదు, ఇక్కడ చూసే వాళ్ళు కూడా చెడిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పారు. కొంచెం ఆ పదాలు అనేది వాడకపోయింటే బాగుండని నా అభిప్రాయం. ఆ పదం ఆయన వెనక్కి తీసుకుంటారేమో, అంటే ప్రెస్ మీట్ పెట్టి అపాలన చేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను నేను. అంటే మొన్న జరిగింది రాజాషాబ్ది, అది అందరు చూశారు. నిధి అగర్వాల్కి కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు. ఒక హీరోయిన్ పాపం, ఎందుకంటే మనం చేసేది మన ఫ్యాన్స్కి కూడా, ఇప్పుడు అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తారా, లేదా ఆకతాయి వాళ్ళు చేస్తారా, లేదా కామన్ పబ్లిక్. అవును, సమంత ఇంకా జిమ్కి వెళ్తుంటే కూడా ఫొటోస్ అవి చాలా పాపం ఆమె చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళింది. అలా కాకుండా అందరూ నీట్గా ఉండండి అని చెప్పారు. ఆయన ఉద్దేశం అయితే 100% కరెక్ట్గానే చెప్పారు. కానీ ఇది గ్లామర్ ఫీల్డ్, అయినా కూడా కొంచెం నీట్గా రండి అని చెప్పాడు. కానీ ఆ వర్డ్స్ అనేది ఏదంటే ఆ సభలో వాడకూడదని నా అభిప్రాయం అండి. అంతే.